శివుడి గురించి చెప్పడానికి నాకేం తెలీదు కానీ ఫాస్టింగ్ అయితే ఉన్నాను. ఎందుకంటే నేను హనుమాన్ భక్తురాలిని. కానీ శివయ్య కూడా ఒకసారి నమ్మి చూద్దాంలే అని చెప్పి అలా ఫాస్టింగ్ ఉన్నాను అంతే. ఫస్ట్ టైం నేను శివుడికి ఫాస్టింగ్ ఉండడం. ఎప్పుడు హనుమాన్‌కే ఉంటాను. కాకపోతే శివరాత్రి రోజైతే ఈ శివాలయం కొండలలో ఉన్న శ్రీ సంగమేశ్వర దేవాలయంకి అయితే వెళ్ళిపోయాము. ఫుల్ ట్రాఫిక్, మొత్తం కిందనే అన్ని పార్కింగ్ కింద పెట్టేసి మొత్తం పైకి కొండల పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంట్రీలోనే శివుడు పార్వతి లైట్స్‌తో డెకరేట్ చేసి పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళగానే మొత్తం తిరునాళ్ళలాగా అన్నీ ఉన్నాయి. ఇంకా ఎద్దుల పోటీలు, మొత్తం చెక్క భజన, కోలాటాలు అన్నీ చాలా జరిగాయి. సరే అని చెప్పి అన్నీ చూసుకొని ఫైనల్‌గా ఇంకా ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పి వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. వాటర్ మిలన్ తీసుకొని మళ్ళీ వస్తూ వస్తూ ఒక గ్లాస్ బాదం పాలు అయితే తాగాను. ఫాస్టింగ్ అని చెప్తున్నావు అన్నీ తింటున్నావు అనుకుంటున్నారా? ఫాస్టింగ్ అంటే ఏం తినకూడదు, ఓన్లీ ఫ్రూట్స్, జ్యూసెస్. అందుకని చెప్పి ఫ్రూట్స్ తీసుకొని జ్యూస్ తాగాను. ఇంకా ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఉట్టి కాళ్ళతో నడవాల్సిందే, తప్పదు. నార్మల్గా ఫాస్టింగ్ ఉంటే అవసరం లేదు. కాకపోతే శివయ్యకి శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉండాలంటే ఇలా ఉండాలంట. అందుకని చెప్పి ఉన్నాను. ఇంకేముంది, మళ్ళీ ఎండలో వాటర్ ఏం తీసుకుంటామని చెప్పి వెళ్తూ వెళ్తూ కొబ్బరి బొండం తీసుకొని తాగేసి వెళ్ళిపోయాము. శివరాత్రి రోజు ముఖ్యాంశాలు ఇవే. మరి సంగమేశ్వర దేవాలయంలో తిరునాళ్ళ మొత్తం ఫుల్ వీడియో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. బాయ్ బాయ్.